శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామంలో దళితుడు లక్ష్మీనారాయణ ఇల్లును పోలీసులు కూల్చివేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పరామర్శించారు. ఇంటిని పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. తక్షణమే కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు దువ్వాడ. నేను ఎందుకు వచ్చానంటే ఈ ఇల్లు ఖాళీ చేయవలసిన పని మీకు లేదు. నీ ప్లేస్లో ఉండు, ఎవడాపుతాడో చూస్తాను నేను. మీరు దర్జాగా రంగా దర్జాగా ఇల్లు ఇక్కడ మళ్ళీ కట్టండి. మీకు కావాలంటే ఆర్థిక సహాయం కూడా నేను చేస్తాను. మీకు అందరికీ 10,000 రూపాయలు ఇస్తాను. ఇంకేటి అవసరం అయితే నేను జరుగుతుంది చెప్పమంటారో ఆయన చెప్పానండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటా. మళ్ళీ మీరు కొట్టేసిన ఇల్లు కట్టించుకోండి. దానికి సహాయం కావాల్సిన ఆర్థిక సహాయం నేను చేస్తాను. దళితుల మీద జరిగిన అన్యాయానికి ఈ దువ్వాడ శ్రీనివాస్ అండగా ఉంటాడు. పిల్లలు పట్టుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు? ఇక్కడే వాడు దర్జాగా గడిస్తే చూడు, పరిగెడుతుంటే అంట పెడతారు. నిలబడు, తోడడ్డు వస్తాడు చూస్తాను. ఈసారి ఏదో నేను ఇప్పుడు క్యాంపులో ఉన్నాను, ఈసారి ఏదైతే నాకు ఫోన్ చేయగలని నేనే వచ్చి కూర్చుంటే ఒక దళితుడు నిరుపేద కాలువ కప్పేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే